Hey team, ఇవాళ ఆఫ్టర్నూన్ క్యాఫెటీరియాలో పిజ్జా పార్టీ ఉంది. ఎవ్రీబడి ఈస్ కమింగ్ రైట్? ఐ కాంట్ మేక్ ఇట్ టు ది పార్టీ పూజ. నాకు ఒంట్లో బాగాలేదు. మేనేజ్మెంట్ ఈ పార్టీ ఇస్తున్నదే టీమ్ మొరల్ బూస్ట్ చేయడానికి సామ్. యూ కాంట్ సే నో. యూ హ్యావ్ టు బి దేర్. ఐ ఇన్సిస్ట్. ఓకే. సారీ పూజ, ఐ విల్ నాట్ జాయిన్. అండ్ వై ఇస్ దట్ పారు? బ్రో, టీమ్ బిల్డింగ్ అంటారు, పార్టీ అంటారు, 2 hours ముచ్చట్లకి వేస్ట్ చేస్తారు. 5 దాటిన తర్వాత ఆ 2 hours మళ్ళీ మమ్మల్ని కవర్ చేయమంటారు. ఆఫ్టర్ ఆల్ ఒక పిజ్జా స్లైస్ కోసం నేనెందుకు ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయాలి? మేనేజ్మెంట్ కి అంతగా ఎంప్లాయీ మొరల్ బూస్ట్ చేయాలనిపిస్తే సాలరీ పెంచమనండి, స్నాక్స్ కాదు. అందరి ముందు పరుగు పోయిందిగా. పూజ, వీఆర్ వెరీ క్లోజ్ టు ది డెలివరీ డేట్. ఇలాంటి టైంలో ఇంకా రిక్వైర్మెంట్స్ యాడ్ చేయడం ఇట్ ఈస్ వెరీ రిస్కీ. క్లయింట్ అడిగింది చేయడమే మన పని అండ్ వీఆర్ గెటింగ్ పెయిడ్ ఫర్ ఇట్. ప్లీజ్ పూజ, ట్రై టు అండర్స్టాండ్. ఇవన్నీ యాడ్ చేస్తే ఇప్పుడు ప్రోడక్ట్ క్వాలిటీ పడిపోతుంది అండ్ డెడ్ లైన్స్ కూడా మిస్ అవుతాం. శామ్, టీమ్ లో ఇంత సీనియర్ మెంబర్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అయి ఉండి ఈ చిన్న చేంజ్ గురించి ఇంత ఆలోచిస్తున్నావా? లిజన్, హెల్త్ బాగాలని మీ పేరెంట్స్ ని చూసుకోవడానికి 2 days రిమోట్ కావాలని రిక్వెస్ట్ పెట్టావు కదా. ఈ ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ మిస్ అవ్వకుండా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయి. ఐ విల్ కన్సిడర్ దట్. ఓకే ఓకే, థ్యాంక్స్ పూజ, థ్యాంక్ యూ సో మచ్. కెన్ ది క్లయింట్ గివ్ దిస్ ఇన్ రైటింగ్ పూజ? వాట్ యూ మీన్? లాస్ట్ మినిట్ ఈ రిక్వైర్మెంట్స్ యాడ్ చేయడం వల్ల డెడ్ లైన్స్ మిస్ అయినా వీఆర్ టోటలీ కూల్ విత్ ఇట్ అని క్లయింట్ ఈమెయిల్ చేస్తే దెన్ వీ కెన్ ఆల్ వర్క్ ఆన్ ఇట్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. క్లయింట్ రిటర్న్ లో ఎందుకు ఇస్తాడు పార్వతి? వెల్, టెక్నికలీ దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ టు దెమ్, దే షుడ్, బికాస్ ఇప్పుడు ఇది క్లయింట్ కి ప్రయారిటీ అని మీరు అంటున్నారు. కానీ రేపు దీనివల్ల ప్రాజెక్ట్ మెస్అప్ అయిపోతే మీరు క్లయింట్ బాగానే ఉంటారు. రేపు ఇయర్ ఎండ్ రివ్యూలో ఇది మా ఫెయిల్యూర్ లాగా చూపించి మీరు మాకు హైక్ ఇవ్వకపోతే ఐ డోంట్ వర్క్ ఫర్ ఫ్రీ పూజ. దిస్ ఇస్ నాట్ చారిటీ. మండుతున్నట్టుంది. I feel like whistling. The deployment has been a mess. I want it to be fixed ASAP. Got it? Got it? Got it. Sure. Where are you going? It's 5:10, so I'm going home. ఇప్పటిదాకా చెప్పింది వినపడలేదా? డిప్లాయ్మెంట్ హ్యాస్ బీన్ ఎ మెస్. అది ఫిక్స్ చేసేదాకా ఇక్కడున్న ఎవరు ఇంటికి వెళ్ళట్లేదు, ఇంక్లూడింగ్ యూ. రిలాక్స్ పూజ. డోంట్ రేజ్ యువర్ వాయిస్ అట్ మీ. యూ నాట్ మై మామ్. సెకండ్లీ, డిప్లాయ్మెంట్ ఇంత టెరబుల్ గా మెస్అప్ అయిపోవడానికి కారణం మేం కాదు, నేను కాదు, మేనేజ్మెంట్ చేసిన పూర్ ప్లానింగ్. సో వై వుడ్ ఐ సాక్రిఫైస్ మై పర్సనల్ టైమ్, హెల్త్ అండ్ హ్యాపీనెస్ టు క్లియర్ ఆఫ్ సమ్వన్ ఎల్సెస్ మెస్? ఈ ఇష్యూస్ ఫిక్స్ చేయడానికి రేపు మార్నింగ్ 4 AM అయితే అప్పటిదాకా ఇక్కడే ఉండాలా? సారీ, నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మెంటల్ హెల్త్ డేస్, మోడర్న్ హైబ్రిడ్ కల్చర్, స్ట్రిక్ట్ రెస్పెక్ట్ ఫర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్పారు. అందుకే జాయిన్ అయ్యాను. బట్ వాట్ యూ డూయింగ్ డజంట్ మ్యాచ్ విత్ వాట్ యూ మార్కెటెడ్. సారీ, దట్స్ మై ఫోన్ రింగ్ టోన్. ఐఎమ్ వార్నింగ్ యూ పార్వతి. ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళిపోతే ఐ విల్ ఎస్కలేట్ దిస్ మ్యాటర్ టు ది HR అండ్ యూ బెటర్ బీ రెడీ ఫర్ ది కాన్సిక్వెన్సెస్. Yeah, we'll see. Hey, this is Pooja. Hi Pooja, this is your HR Chandrika. We are sorry to inform you that you are fired. What? But why? మీ టీంలో పనిచేసే జెన్జీ ఎంప్లాయీ పారు మీరు చేసిన వర్క్ ప్లేస్ హరాస్మెంట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాట్ యూ డూయింగ్ డజంట్ అలైన్ విత్ అవర్ కంపెనీ పాలసీస్. ప్లీజ్ సబ్మిట్ యువర్ బ్యాడ్జ్ అండ్ కంపెనీ ల్యాప్టాప్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్. Chandrika, please listen to me. Sorry Pooja, there is absolutely nothing I could do. జెన్జీ నేను చూసారు, ఇంకొక 5-6 years లో జెన్ ఆల్ఫా దిగుతారు. సో టాక్సిక్ మేనేజర్స్ అండ్ టీమ్ లీడ్స్, బ్రేస్ ఫర్ ది ఇంపాక్ట్.